హాయ్ ఫ్రెండ్స్, ఝాన్సీ వంటకాలకు స్వాగతం అండి. ఈరోజు కోడిగుడ్లు వడలో పులుసు పెడుతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు చూసుకుందాం. వడలో కోడిగుడ్డు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతపండు, ఆయిల్, కారం, సాల్ట్, పసుపు. నేను ఉల్లిపాయ ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పొయ్యి పైన మనం గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందాం. కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులో మనం పచ్చిమిరపకాయలు వేద్దాం. ఫస్ట్ ఒకసారి వేగాక ఉల్లిపాయ కూడా వేసేసుకుందామండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం అందులో సాల్ట్ వేసుకుందాం. కోడిగుడ్లు మనం వీటిని వేగించే అవసరం లేదండి. ఇలా ఘాటు పెట్టేసుకుని మనం డైరెక్ట్ పులుసులో వేసేసుకోవచ్చు. అలా ఘాటు పెడితే ఉడికేటప్పుడు ఆ పులుసు కూడా దానికి బాగా పడుతుంది. మనం వేగిస్తే గుడ్డు పులుసు పట్టదండి. దీనికి పులుసులోకి వేగించుకో అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగినాయండి. కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. బాగా వేగిన తర్వాత కారం కూడా వేసుకుందాం. దీనికి కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి, టేస్ట్ బాగుంటుంది. కారం పచ్చి వాసన పోయే వరకు బాగా వేగించుకోవాలి. వెంటనే వాటర్ పోస్తే కారం వచ్చేస్తుంది. దీనికి సరిపడా మనం చూసుకొని వాటర్ పోస్తుంది. ఇప్పుడు కోడిగుడ్లు వేసేసుకుందాం. ఇట్లా సరి కలుపుకొని మనం కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు వాళ్ళు కూడా వేసేద్దామండి. ఉడికింది కదా, ఇప్పుడు వాళ్ళు కూడా చింతపండు పులుసు కూడా పోసేసి మనం అప్పుడు వాళ్ళు వేద్దాం. పులుసుకు సరిపడా మనం పులుపు చూసుకొని ఇప్పుడు ఇందులో వాళ్ళు కూడా మనం వేసి ఉడకనిద్దాం. ఒక నిమిషం ప్లేట్ పెట్టి మూత వేసి మనం ఉడికిన తర్వాత దీన్ని ఉప్పు అవన్నీ చూసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్, చూసారు కదా కోడిగుడ్డు వడలో పులుసు. చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టుకుని మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.